హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఈ అమావాస్య అయిపోయిన తర్వాత, అంటే అమావాస్య 12, 13 తేదీల్లో మిగులు కొంచెం అట్ట ఉంది కదా. ఇది అయిపోయిన తర్వాత పక్క రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం అయింది, అవుతుంది, రాబోతుంది. ఆ శ్రావణ మాసంలో మనం ఎవరికి ముఖ్యం? లక్ష్మీ అమ్మవారికి, లక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఇవన్నీ చాలా ముఖ్యమన్నమాట ఆమెకి, అమ్మవారికి. అప్పుడు మనం ఆమె గురించి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, ఈ కోవెల ఇళ్ళు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. గోమాతతో కొంతమంది లక్ష్మీదేవి గోపేడలు తెచ్చి వాకిట్లలో అలుక్కొని, అప్పుడు కాలం అంతా ఆవు పేడతోనే చేసేవాళ్ళు. వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి అంటే, శ్రావణ మంగళవారాలు వస్తున్నాయి అంటే, అప్పుడు శ్రావణ మంగళవారం ఏంటంటే అది మంగళగౌరీదేవి. ఆమెకి శనగలు ఉడకబెట్టుకొని, అంటే ఉడకబెట్టరు అసలు, శనగలు నానబెట్టుకొని ఆమెకి అది కొడవలి అవన్నీ ఆడబెట్టుకొని, అది వ్రతాలు ఉంటాయి. మంగళగౌరి వ్రతం పార్వతీదేవికి సంబంధించి అవి చాలామంది చేసుకుంటారు. మంగళగౌరి వ్రతము, శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతాలు. వరలక్ష్మి వ్రతం రోజు చేయని వాళ్ళు ఏ శ్రావణ శుక్రవారం ఒకవేళ పౌర్ణమికి ముందు వచ్చేదే మామూలుగా వరలక్ష్మి వ్రతం అమ్మవారిది. కానీ ఆ పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజే అమ్మవారికి ఒక కథ ఉంది, వరలక్ష్మీదేవి కథ. అది కూడా నేను చెప్తా మీకు. వరలక్ష్మీదేవి కథ ఏంది, అసలు ఎందుకు ఆ విధంగా ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి మనమందరమి అనేది మీకు ఇంకా ఒక 10 రోజులు, ఎన్నో రోజులు కూడా లేదు, వస్తుంది, తర్వాత చేస్తాము. మనము దాని గురించి, వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుందాము. సరే, ఇప్పుడు ఇంకా రాబోయేవన్నీ పండగలే కదా. వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, భాద్రపద మాసం అంతా వినాయకుడి చవితి, ఇంకన్నీ స్టార్టింగ్ అన్నమాట. నేను మీకందరికీ ఇప్పుడు షార్ట్ వీడియోల్లో మామూలుగా టైం చాలదు, దానికి కొద్దిగానే చేయాల్సి వస్తుంది. ఏ వీడియోలో అయినా, భగవద్గీత కానీ ఏదైనా కూడా ఏదైనా కొద్దిగా చేయాల్సి వస్తున్నది. భగవద్గీత కానీ అవన్నీ మీరు షార్ట్ వీడియోలో కూడా కొద్దిగా పెడుతున్నా, లెంత్ వీడియోలో ఎక్కువ పెడుతున్నా, అవి కూడా చూడండి. భగవద్గీత మంచిది కదా. ఇప్పుడు 5వ అధ్యాయం, నేను 1st అధ్యాయం నుంచి చెప్తూ వస్తున్నా. 5వ అధ్యాయం ఇది బాగుంటుంది, వినండి, దేవుడిది. అది మళ్ళీ మంచి మాటలు, రాశి ఫలాలు, ఇంకా ఎక్కువ రాశి ఫలాలే చెప్తాను నేను. ఇప్పటి వరకు నేను సింహరాశి వాళ్ళ వరకు ఏమేం పేర్లు వస్తాయి, వాళ్ళు ఏ పేర్లు పెట్టుకోవాలి, ఏ నక్షత్రాలు వాళ్ళవి, అవన్నీ చెప్పా. ఇంకా రేపు కన్యారాశి వాళ్ళకి చెప్తా. మీకు ముఖ్యంగా చెప్పేవి వినండి, హాయిగా ఉంటుంది కదా. అవన్నీ ఇప్పుడు వేరే వేరే వీడియోల్లో బ్రేకులు వస్తుంటాయి, ఊరికే ఏది అర్థం కాదు. అప్పుడు అటెందుకు నేను అటు బ్రేకులు ఏమి ఇవ్వను. వరుసగా ఎవరెవరి రాసులకి ఏం బాగాలేవు, ఏ ఏ పేర్లతో ఏ రాసులు వస్తాయి, అవన్నీ ముందు ఫస్ట్ మనం తెలుసుకొని, తర్వాత నుంచి మనము మొత్తం ఇంకా ఏ నెలలో ఏ వారాల్లో ఎవరెవరికి ఏమేమి పీరియడ్స్ జరుగుతున్నాయి అవన్నీ కూడా నేను చెప్తా. మీరు కామెంట్లో నాకు డేట్ ఆఫ్ బర్త్ అవి పెట్టండి, నేను చెప్తా. ఎవరి జాతకం అయినా కరెక్ట్గా చెప్తా. ఏమి ఇటుంది అనుకుంటున్నారు, నేను ఎట్టున్నా అమ్మవారి దయతో మీకు అందరికీ మంచివే. నేను రాశి ఫలాలు అంటే నేను డేట్ ఆఫ్ బర్త్లు ఇస్తే వాళ్ళ జన్మజాతకాలు చూసి కూడా చెప్తా. మామూలుగా నా తల
నా మొహము అవన్నీ ఇట్టున్నాయి. ఏంది అంటే నాకు వయసు ఎక్కువ కదా, ఇంకా ఉంటాయి ఇట్టే కదా ఉంటాయి, ఇంకెట్టుంటాయి నాకు బుచ్చ. కానీ నేను మేకప్లు చేసుకోను, డైరెక్ట్ ఇట్టే ఉంటా. అందరి కోసం నేను ఆ డ్యాన్సులు కూడా చేయడం, లేకపోతే అన్నీ భగవంతుడి వాక్యాలు భగవంతుడి విషయాలు అవే చెప్తా నేను మామూలుగా. మీకు అందరికీ నచ్చుతాయని నేను అనుకుంటున్నా. షేర్ చేయండి, లెంత్ వీడియోలు చూడండి, ఎక్కువ పెద్ద వీడియోలు చూడండి. నావి మంచి మాటలు చెప్తాను ప్రతి ఒక్కరికి. ఇప్పుడు రేపు శ్రావణ మాసం నుంచి శ్రావణ కథలు, వరలక్ష్మి కథలు చెప్పుకోవచ్చు మనం. వరలక్ష్మి అమ్మవారు చారుమతి ఆమె అమ్మవారి భక్తురాలు. ఆమె కల్లోకి ఈమె వస్తుంది వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి. ఆమె అసలు ఏ పరిస్థితిలో ఉంది, వాళ్ళంటే సాత్వికులు, వాళ్ళు అసలు కన్నెత్తి కూడా భర్తను తప్ప ఇతరులను ఎవరిని, సాధ్వీమణులు వాళ్ళు, ఏది కన్నెత్తి చూడరు పరాయి వాళ్ళని, అసలు బయటికి రారు వాళ్ళు. వాళ్ళకే అమ్మవారు కనిపించింది, లక్ష్మీ అమ్మవారు. అది సరేనా? ఆమె కథ మనం చెప్పుకుందాము, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హాయ్ చెప్తున్నా.